మ్యాక్సిమము ముఖ్యమంత్రి గారు ఒకరు మాత్రమే ఆన్లైన్లో ఏం జరుగుతుంది, అసలు రాష్ట్రంలో మన మీద కుట్ర జరుగుతుందా, ఎవరెవరితో మాట్లాడిస్తున్నారు, ఏం జరుగుతుంది, ప్రజలను ఎలా తప్పుదో పట్టిస్తున్నారు అని చెప్పి అప్డేట్ ముఖ్యమంత్రి ఒకడే అవుతా ఉన్నాడు. మినిస్టర్లు కూడా కొంతమంది ఏంటంటే ఏదో అయిన పాటు మన మినిస్టర్ మనం ఏమైనా చేసినాం ఈ రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవిఎం మీడియా ఉంది. ఎలక్షన్ల ముందు ఎంతో కొట్లాడిన 3-4 కోట్ల వ్యూస్ పోయినటువంటి ఏవిఎం మీడియా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్ అవన్నీ నా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఎగిరిపోయింది. తర్వాత యూట్యూబ్ను కూడా నడిపిన నేను. అలాంటి టైంలో కొన్ని కోట్లు ఉన్నటువంటి యూట్యూబ్లో కొంతమంది మినిస్టర్లు అంటే మినిమం పోయి కలిస్తే కూడా రెస్పాన్స్ లేనుడు, గుర్తుపట్టనట్టు ఏమో తెలియనట్టు నటిస్తారు. అంటే నాలాంటి ఫిగర్నే మ్యాక్సిమం ఉండాలంటే గుర్తులేనట్టు నటించిన వీళ్ళు సోషల్ మీడియాలో ఉండలేరు. డైరెక్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఆయన 24 hours మ్యాక్సిమం పని చేస్తున్నాడు. ఇలా మేము ఎక్కడున్నా కానీ ఏడ నిలబడ్డ గుర్తుపట్టి కార్యకర్త పనిచేసే కార్యకర్తను గుర్తుపట్టే వ్యక్తి ఎవరంటే రేవంత్ రెడ్డి. మినిస్టర్లు ఎమ్మెల్యేలు కొంతమంది మనసులోనే గుర్తుపట్టని పొజిషన్లో నటిస్తారా, లేకపోతే నాదేం పోయింది అనుకుంటారు. అంటే ఈ గుంపులకు పోయిందా వల్ల అత్యంత ప్రమాదకరం. రేపు మ్యాక్సిమము మన పనులలో కాదు, మన ఆరాంలలో కాదు, అసలు సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలు ఈ దేశంలో ఎవడు చేస్తలేడు. ఇంత పెద్ద అమలు అవుతూ ఉంటే పెద్ద ఎత్తున పార్టీ మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, పెద్ద ఎత్తున సోషల్ మీడియా దాడులు జరుగుతూ ఉన్నాయి. కనీసము మన కోసం ఎలక్షన్ల ముందు పనిచేసిన వాళ్ళు ఎవరున్నారు, ఇప్పుడు ఎవరైనా పనిచేస్తురా, వాళ్ళ కెమెరామ్యాన్లకు జీతాలు వెళ్తున్నాయా, రెంట్లు వెళ్తున్నాయా, వాళ్ళ పరిస్థితులు ఏంటివి, కనీసం పట్టించుకునేటోళ్ళు లేడు. అంటే ఎవడో పని చేసే వాళ్ళు నలిగిపోతూ ఉంటే మనకు పొజిషన్ వచ్చింది కాబట్టి మనం మంచిగా ఆరాం ఉన్నాం కాబట్టి మనం జమీందారులమైనాం కాబట్టి ఇక మనకు అన్నీ వచ్చినాయి, కారు వచ్చినాయి, బంగ్లా అన్నీ అయిపోయింది, ఎవడన్నా పోని అనుకో. నేను ఏమంటానంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఇంకా 3 సార్లు అయినా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు సన్నబియ్యం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు చేదోడుగా వాదోడుగా ఉండి కుట్రలు చేయకుండా వాళ్ళకి సమస్యలు లేకుండా ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు ఎప్పటికైనా రాష్ట్రంలో అధికారంలో ఉండాలనేదే ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త యొక్క నినాదం, విధానం. అది ముఖ్యంగా ఎవరు మేమంతా ఏమనుకుంటున్నాం, చాలామందికి ఎంతమంది కలిసినా గుర్తుపట్టనట్టు ఎవరో చూసినా అంటే సోషల్ మీడియాలో ఉంటే సోషల్ మీడియాలో ఉండి లేదంటే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. మన పార్టీ మీద మాకేం భయం అవుతుంది, అరే మా పార్టీ మీద ఎవరు కుట్రలు చేస్తారా, ఎవరు దాడులు చేస్తారా, మేము గన్మెన్ల లేక లివాడి ఫైట్ చేస్తూ ఉంటే కనీసం పట్టించుకుని లేడు, గుర్తుపట్టనట్టు నటిస్తూ ఉంటే ఇక మేమేదో పైకి వెళ్ళి దిగిపడడం, ఇక మాకంతా వచ్చింది, అంగరంగ వైభవం మాదే, ఇదానా పరిస్థితి. మినిమం ఎవరికి సబ్జెక్ట్ ఉంది, హూ ఈజ్ ఎలిజిబుల్, హూ కెన్ ఫైట్ అగెన్స్ట్ ద డిఫరెంట్ డేంజరస్ పార్టీస్, హూ హ్యాస్ కెపాసిటీ, అట్లీస్ట్ మినిమం ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ మినిస్టర్స్ షుడ్ రికగ్నైజ్. దెర్ ఈజ్ నో రికగ్నైజేషన్. వాట్ ఈజ్ దిస్? పైరవులు చేసుకున్నోనికి, రోజు పోయి కలిసినోనికి, ఉంగరాలు ఉన్నోనికి, బిల్డప్లు కొట్టేతోనికి ఇది కాదు. గ్రౌండ్ స్థాయిలో ఎవడు పనిచేస్తున్నాడు, వాని పోరాటం ఏంది, అసలు వానికి నాలెడ్జ్ ఉందా లేదా, అవతలి పార్టీని తిప్పికొట్టే సత్తా ఉందా లేదా, ఉన్నోడిని మనం కడుపులో పెట్టుకొని చూసుకోవాలన్నా వద్దా, మర్యాద ఇవ్వాలన్నా వద్దా, ఇది లేకుండా మినిమం లేకుండా ఉంటే చాలా కార్యకర్తలు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఇక ఆయననే పోరాటం చేస్తాడు, ఆయననే మాట్లాడతాడు. వస్తేనేమో మనం ఇది గెలిస్తేనేమో మనం గెలిచినట్టు, ఓడిపోతే ముఖ్యమంత్రి మీద దొబ్బడం, ఏదో మాట్లాడడం. ఇలా పేద ప్రజలకు పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు పూర్తిగా సంపూర్ణంగా న్యాయం జరుగుతున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే అది తెలంగాణ రాష్ట్రంలో.